దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి సరికొత్త సాంకేతిక సౌకర్యాలు అందుకుంటుంది. ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగా AI పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నాయి. భద్రత ఏర్పాట్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి జాతర ప్రాంగణంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. జాతరలో భద్రతను పర్యవేక్షించేందుకు మేడారం 2.0లో భాగంగా టీజీ క్వెస్ట్ అనే అత్యాధునిక AI డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం, జంపన్న వాగు, రద్దీగా ఉండే రహదారులపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయి. కేవలం డ్రోన్లనే కాకుండా ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకు ప్యాంటిస్ట్ జూమ్ కెమెరాలను అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందే పసిగట్టి అధికారులకు అప్రమత్తం చేస్తాయి. దాదాపు 13,000 మంది పోలీస్ సిబ్బంది ఈ అత్యాధునిక నిఘా నీడలో విధులు నిర్వహించనున్నారు. గత జాతరలో సుమారు 30,000 మంది వరకు తప్పిపోయిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి వోడాఫోన్ ఇండియా సహకారంతో జియోటాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ వ్యవస్థను సిద్ధం చేశారు. ఫస్ట్, థర్డ్ వై మార్గాలలో, కౌంటర్లలో వృద్ధులు, చిన్న పిల్లల వివరాలను నమోదు చేసి వారికి QR కోడ్ కలిగిన జియో ట్యాగ్లను కడతారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఈ ట్యాగ్ను స్కాన్ చేయడం ద్వారా వారి పూర్తి వివరాలు సులభంగా తెలుసుకోవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. ఇక జాతరలో శాంతి భద్రతల కోసం 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ముఖ గుర్తింపు సాంకేతికత ద్వారా పాత నేరస్తులను ఇట్టే పసిగట్టవచ్చు. అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్థం 2,000 ఎకరాలలో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి.